నీకు నువ్వు ఇదే నా గోల్ అనుకున్నంత మాత్రాన అద్భుతాలేం జరిగిపోవు. దానికోసం నువ్వేం చేస్తున్నావు, ఎంత రిపీటెడ్‌గా చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఏ అనే వ్యక్తి ఏమో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నాడు. ఇంగ్లీష్‌లో ఉండే కంటెంట్ చూస్తున్నాడు. వాడు చూసిన ప్రతి డైలాగ్‌ని రిపీట్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే పక్కోడితోనే మాట్లాడక్కర్లేదు. ఆల్రెడీ మాట్లాడిన దాన్ని రిపీట్ చేసినా సరిపోద్ది. బి అనే వ్యక్తి కూడా ఏం తక్కువ చేయట్లేదు. రోజు ఇంగ్లీష్ నేర్చుకుందాం అని అనుకుంటున్నాడు. మొదటి రోజు ఎంత స్ట్రాంగ్‌గానైతే అనుకున్నాడో అలాగే అనుకుంటున్నాడు. ఒక 1 ఇయర్ తర్వాత ఏ అనే వ్యక్తి కొంచెమైనా బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. బి అనే వ్యక్తి మాత్రం రోజు ఇంగ్లీష్ మాట్లాడదామని అనుకుంటూనే ఉంటాడు. అందుకే చెప్తున్నాను, గోల్ పెట్టుకున్న ప్రతివాడు గొప్పోడైపోడు. నువ్వు నీ గోల్ కోసం ఏం చేస్తున్నావు, ఎంత రిపీటెడ్‌గా చేస్తున్నావు అనేదే మ్యాటర్. కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ ఉన్నోడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎనీవే, సీరియస్‌గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న నా వాట్సాప్ నెంబర్‌కి పెయిడ్ కోర్స్ అని టైప్ చేసి మెసేజ్ చేయండి. ఒక్కసారి నా డెమో చూడండి. నా టీచింగ్ స్కిల్స్ ఎంతమంది ట్రైనర్స్‌తో కంపేర్ చేస్తారో మీ ఇష్టం. అందరికన్నా నేనే మీకు బాగా నేర్పగలను అని మీకు అనిపిస్తేనే మీరు నా కోర్స్‌లో జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. సీ యూ అగైన్.